హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఆవర్తన సంస్థలను పీబ్యాక్ రూపంలో రాయటం అనేది నేర్చుకుందాం. ఒకసారిగా మనం చూస్తే 0.25 బార్ 0.25 బార్ దీన్ని దశాంశ బిందువు అంటాం. ఈ భాగాన్ని పూర్ణాంక భాగము అంటాం. ఈ భాగాన్ని దశాంశ భాగము అంటాం. ఈ దశాంశ భాగం రిపీట్ అవుతుంది కాబట్టి ఆవర్తన దశాంశం అంటాం. ఇప్పుడు దీనికి పేరేంటి అయినప్పుడు ఇక్కడ పూర్ణాంక భాగము ఉన్నదా లేదా? పూర్ణాంక భాగం ఉందా లేదా? లేదు. పూర్ణాంక భాగము లేని ఈ దశాంశ బిందువు తర్వాత ఉన్న సంఖ్యలన్నీ అన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయా, ఏమన్నా రిపీట్ కాకుండా ఉన్నాయా అని గమనిస్తే 2, 5 ఉన్నాయి. 2, 5 రిపీట్ అవుతున్నాయి అంటే అన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? పూర్ణాంక భాగము లేని పూర్ణావర్త దశాంశం. ఇంకొకసారి చూడండి, పూర్ణాంక భాగము లేని పూర్ణావర్త దశాంశం. ఇది దశాంశ బిందువు, ఈ భాగం పూర్ణాంక భాగము, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దశాంశ భాగంలో అన్ని రిపీట్ అవుతున్నాయి కాబట్టి పూర్ణావర్త దశాంశం. పూర్ణాంక భాగము లేని పూర్ణావర్త దశాంశం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 0.256 బార్. ఇక్కడ కూడా అన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయా? రిపీట్ అవుతున్నాయి. పూర్ణాంక భాగం ఉందా? లేదు. దీనికి ఏమైనా పేరు? పూర్ణాంక భాగము లేని పూర్ణావర్త దశాంశము అంటాం. ఒకవేళ 2.56 బార్ ఇది తీసుకుందాం. 2.56 బార్ తీసుకుంటే ఇక్కడ ఈ భాగం ఏంటి? పూర్ణాంక భాగం. ఈ భాగం ఏంటి? దశాంశ భాగం. దీనిలో పూర్ణాంక భాగం ఉందా? ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు? పూర్ణాంక భాగము గల అన్ని రిపీట్ అవుతున్నాయి కదా. 5, 6 ఉన్నాయి దశాంశ బిందువు తర్వాత. 5, 6 రెండింటికి బాగుంది కాబట్టి పూర్ణావర్త దశాంశం. ఇది పూర్ణాంక భాగము గల పూర్ణావర్త దశాంశం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 34.256 బార్. ఇక్కడ పూర్ణాంక భాగం ఉంది, దశాంశ బిందువు తర్వాత అన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? పూర్ణాంక భాగము గల పూర్ణావర్త దశాంశము అంటున్నాం. ఇలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఇక్కడ 0.56 బార్. పూర్ణాంక భాగం లేదు, దశాంశ బిందువు ఉంది, దశాంశ బిందువు తర్వాత 5, 6 రెండు అంకెలు ఉన్నాయి. వీటిలో 6 రిపీట్ అవుతుంది, 5 రిపీట్ కావట్లేదు కాబట్టి ఈ దశాంశానికి ఏమైనా పేరు? మిశ్రమావర్త దశాంశము. ఏం దశాంశం ఇది? మిశ్రమావర్త దశాంశము. మిశ్రమావర్తన దశాంశము. ఎందుకని మిశ్రమావర్తనం? దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలన్నీ రిపీట్ అవుతున్నాయి, దాన్ని పూర్ణావర్తన దశాంశము అంటాం. దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెల్లో కొన్ని రిపీట్ అవుతున్నాయి, కొన్ని రిపీట్ అవట్లా. దీని ఏమంటారు? మిశ్రమావర్తన దశాంశం అంటారు. ఈ మిశ్రమావర్తన దశాంశంలో పూర్ణాంక భాగం ఉందా లేదా? ఇక్కడ పూర్ణాంక భాగం లేదు కాబట్టి దీని ఏమంటారు? పూర్ణాంక భాగం లేని మిశ్రమావర్త దశాంశం. ఇది పూర్ణాంక భాగము లేని మిశ్రమావర్త దశాంశమైందన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 0.562 బార్. 0.562 బార్. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ దశాంశ బిందువు, ఇది 5, ఇది 6, 2 బార్. ఎన్ని బార్ ఉంది? 6 కి 2 కి బార్ ఉంది, ఒక దానికి బార్ లేదు. ఇది మిశ్రమావర్త దశాంశం. ఎలాంటి మిశ్రమావర్త దశాంశం? పూర్ణాంక భాగము లేని మిశ్రమావర్త దశాంశం. ఇంకొక చూస్తున్నాం, 24.2
456 బార్. చూసారు కదా, ఇది పూర్ణావర్తన దశాంశం అవుదా, మిశ్రమావర్తన దశాంశం అవుదా అంటే దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలన్నీ రిపీట్ అవుతున్నాయి, అవట్లేదా? అవట్లేదు. కాబట్టి ఇది మిశ్రమావర్త దశాంశం. మిశ్రమావర్తన దశాంశం. ఈ మిశ్రమావర్తన దశాంశంలో పూర్ణాంక భాగం ఉందా లేదా? 24 పూర్ణాంక భాగం. కాబట్టి ఇది పూర్ణాంక భాగము గల మిశ్రమావర్త దశాంశం. అంటే మనకి 4 ఉన్నాయి అన్నమాట. పూర్ణాంక భాగము లేని పూర్ణావర్త దశాంశం, పూర్ణాంక భాగము గల పూర్ణావర్త దశాంశం, పూర్ణాంక భాగము లేని మిశ్రమావర్త దశాంశం, పూర్ణాంక భాగము గల మిశ్రమావర్త దశాంశం. ఇంకొకసారి మరలా చూద్దాం. చూసి వీటిని పీబ్యాక్ రూపంలో ఎలా రాయాలనేది ఒకసారి మనం చూద్దాం అన్నమాట. చూస్తే 0.25 బార్, 2.25 బార్, 0.25 బార్, 2.25 బార్. వీటికి ఒకసారి మీరు పేర్లు చూడండి. ఇదేంటి, దీని పేరేంటి? పూర్ణాంక భాగం లేదు, అన్ని రిపీట్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారు? పూర్ణాంక భాగము లేని పూర్ణావర్తన దశాంశం. ఇక్కడ చూడండి, పూర్ణాంక భాగం ఉంది, అన్ని రిపీట్ అవుతున్నాయి. పూర్ణాంక భాగము గల పూర్ణావర్తన దశాంశం. ఇది 2 ఉన్నాయి, ఒకదానికి మాత్రమే బార్ ఉంది. 2 ఒకదానికి బార్ ఉంటుంది అంటారు మిశ్రమావర్త దశాంశం. మిశ్రమావర్త దశాంశంలో పూర్ణాంక భాగం ఉందా లేదా? లేదు. పూర్ణాంక భాగము లేని మిశ్రమావర్త దశాంశం, పూర్ణాంక భాగము గల మిశ్రమావర్త దశాంశం. ఈ 4 మోడల్స్ మనం పీబ్యాక్ రూపంలో ఎలా రాయాలి అనేది ఈ రోజు మనం టాపిక్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ టాపిక్ చూసుకుందాం. 0.25 బార్. న్యాచురల్ గా అయితే దీన్ని ఎక్స్ అనుకుని రెండింటి బార్ ఉంది కాబట్టి 100 టచ్ వేసి దాన్ని తీసివేసి లెక్కంతా చేస్తూ ఉంటాం. కాంపిటేటివ్ లో అలాంటి టైం మనకు ఉండదు కాబట్టి షార్ట్ గా మనం నేర్చుకోవడానికి చూస్తున్నాం అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలి, దీనికి ఆన్సర్ పీబ్యాక్ రూపంలో రాయాలంటే దీన్ని పీబ్యాక్ రూపంలో రాయాలి. పీబ్యాక్ రూపంలో రాయాలన్నప్పుడు ఎలా చేయాలి అన్నది ఒకసారి చూస్తాం. చూసుకుంటే 0.25 బార్ ఇది పూర్ణావర్త దశాంశం. నువ్వు తీసుకుంటే పూర్ణాంక భాగం ఉందా లేదా? లేదు. లేదు కాబట్టి ఎన్నిటికి బార్ ఉందో ఆ నెంబరు వేసుకో. ఇక్కడ 25 రెండింటికి బార్ ఉంది, రెండింటికి బార్ ఉంది కాబట్టి 25 వేసుకున్నాం. ఎప్పుడు కూడా చూసుకోండి, బార్ లేని దాన్ని తీసేయాలి. ఇక్కడ బార్ లేదు, 0 ఉంది, ఇంకా తీసుకోకపోయినా ఒకటే అనమాట. ఓకే, 11 కంప్లీట్ అయిపోయింది. 11 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హారం చూస్తున్నాం. దశాంశ బిందువు. దశాంశ బిందువు తర్వాత ఎన్ని ఉన్నాయి నీకు? 1, 2 2 ఉన్నాయి. 2 ఉండి ఆ రెండింటికి బార్ ఉందా? రెండింటికి బార్ లేదా? రెండింటికి బార్ ఉంది. రెండింటికి బార్ ఉంది కాబట్టి ఎన్ని సంఖ్యలకు బార్ ఉంటే అన్ని 9 హారంలో వేయాలి. రెండింటికి బార్ ఉంది కాబట్టి 2 9 వేస్తాం. ఇదే ఆన్సర్. ఇంకొకసారి చూస్తున్నాం. 0.25 బార్ ని పీబ్యాక్ రూపంలో రాయాలి. 0.25 బార్ ని పీబ్యాక్ రూపంలో రాయాలంటే లవం ఎలా వస్తుంది, హారం ఎలా వస్తుంది? లవానికి వచ్చేసరికి మొత్తం అక్కడ ఏమైతే బార్ ఉన్నదో ఆ మొత్తం వేసేసుకున్నావు, అది లవం. హారం ఎలా వస్తుంది? హారం ఎలా వస్తుందంటే ఎన్నింటికి బార్ ఉంటాయి అన్ని 9 వేసుకున్నావు. 25/9 ఇది పూర్ణాంక భాగం లేదు కాబట్టి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి చూస్తున్నావు. 0.562 బార్. 0.562 బార్. పాయింట్ తర్వాత పాయింట్ ముందు 0 ఉంది, అన్నిటికి బార్ ఉంది కాబట్టి ఈ మెథడ్ ప్రకారం ఎలా వస్తుంది? లవం ఏంటి? వెరీ గుడ్, 562 అదే తీసుకున్నాం. హారం ఏంటి? హారం ఎలా వస్తుంది అనుకున్నాం. పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉండే అన్నిటికి బార్ ఉంది కాబట్టి అన్ని 9 వేసుకున్నాం బై 999. ఓకే, ఇప్పుడు కూడా దశాంశ భిన్నాలు అంటే పీబ్యాక్ రూపంలో రాసినప్పుడు అక్కడే సంఖ్యలను సూక్ష్మ రూపంలో రాయాలి. ఒక లెక్కం పోతే కూడా వేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక మోడల్ చూస్తున్నాం. ఫస్ట్ మోడల్ అయిపోయింది, సెకండ్ మోడల్ చూస్తున్నాం. 2.56 బార్. దీనికి పేరేంటి?
పూర్ణాంక భాగము గల పూర్ణావర్త దశాంశం. అన్ని రిపీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని పీబాక్ రూపంలో రాయాలి. ఇది పీబాక్ రూపంలో రాయాలంటే ఫస్ట్ స్టెప్ చూస్తున్నాం. టోటల్ వీటన్నిటి తరపడ సంఖ్య తీసుకో 256. దీనిలోంచి బార్ లేని దాన్ని తీసేసాయి. 5, 6 బార్ ఉంది. బార్ లేకుండా ఏముంది? 2 ఉంది. అంటే పాయింట్ తో సంబంధం లేదు నీకు. మొదట ఇక్కడ ఏమైతే ఉన్నాయో అంకెలు, ఆ అంకెలు మొత్తం వేసేసుకో. దాంట్లోంచి బార్ లేని దాన్ని తీసేస్తాయి. బార్ 2 లేదు కాబట్టి 2 తీసేస్తావు. ఇది లవం అయిపోయింది. హారం ఎలా వేయాలి? హారం ఎలా వేయాలంటే ఎప్పుడు కూడా పూర్ణాంక భాగంతో నీకు సంబంధం లేదు. హారానికి సంబంధించి దశాంశ భాగంలో వాటితో నీకు సంబంధం ఉండదు. దశాంశ భాగంలో అన్నింటికి బార్లు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి ఎన్ని సెంటర్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి 2 9. 256 నుంచి 2 పోతే 254/99. ఇది ఆన్సర్. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. $42.456 బార్. దీన్ని పీబాక్ రూపంలో రాయాలి. రాయాలంటే మనం చెప్తున్నాం లవం ఎలా వేయాలి, హారం ఎలా వేయాలి. లవం ఎలా వేయాలనుకున్నాం? మొత్తం సంఖ్య చేసుకోవడం, బార్ లేదని తీసేయడం. మొత్తం సంఖ్య చేసుకోవడం, బార్ లేదని తీసేయడం. హారం ఎలా వేయాలి? ఆవర్తన దశ అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్న దాంట్లో ఎన్ని అంకెలు ఉంటాయి? అన్ని 9. అంటే ఎన్నిటికి బార్ ఉంటే అన్ని 9. ఓకే, చూస్తున్నాం. లవం వచ్చేసరికి 4, 2, 4, 5, 6 మైనస్ దేని తీసేస్తావు నువ్వు? ఓకే, బార్ లేని దాన్ని అంటే 42 తీసేస్తావు. బై ఎన్ని 9 వేయాలి కింద? అన్నిటికి బార్ ఉంది కదా, 3టికి బార్ ఉంది కాబట్టి 3 9 వేసుకుంటాం. ఓకే, 42 42 4 1. ఓకే, 4 2 4 1 4/999. చూసారు కదా, వాడు ఎంత పెద్ద సంఖ్య ఇచ్చినా మనకు అనవసరం. మనం చేయాల్సింది ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు లవం ఎలా వేయాలి, హారం ఎలా వేయాలి. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ పూర్ణావర్త దశాంశాలు కాబట్టి లవం ఎలా వేయాలి? టోటల్ సంఖ్య ఇస్తాం, దాంట్లోంచి బార్ లేని దాన్ని తీసేస్తాం లవం. హారం ఎలా ఇస్తాం? దశాంశ భాగంలో ఎన్నింటికి బార్ ఉంది? అన్నింటికి బార్ ఉంది అని 9 వేసుకుంటాం. 3టికి బార్ ఉంది కాబట్టి 3 9 వేసుకుంటాం. ఇది ఆన్సర్. ఓకే, ఇప్పుడు మిశ్రమావర్తకి వెళ్దాం. మిశ్రమావర్తకి వెళ్ళినప్పుడు 1 2 మోడల్స్ కంప్లీట్ అయ్యాయి. థర్డ్ మోడల్ చూస్తున్నాం అన్నమాట. థర్డ్ మోడల్ చూస్తే 0.56 బార్. 0.56 బార్ చూసారు కదా. దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు పీబాక్ రూపంలో రాసుకోవాలి. పీబాక్ రూపంలో రాసుకోవాలంటే లవం ఏమొస్తుంది, హారం ఏమొస్తుంది? సేమ్ రూల్ లవంలో. లవం ఎలా వేస్తాము? టోటల్ సంఖ్య చేసుకున్నాం, దాంట్లోంచి బార్ లేని దాన్ని తీసేస్తున్నాం. ఓకే, టోటల్ సంఖ్య 56 వచ్చింది. ఏంటికి బార్ లేదు? 5. ముందు 0 ఉపయోగలేదు కాబట్టి 5కి బార్ లేదు, 5 వేస్తాం. ఇది లవం. హారానికి వచ్చేసరికి ఏం చేయాలి? హారానికి వచ్చినప్పుడు ఇంతకు ముందు ఉన్న రూల్ కి కొంచెం అడిషనల్ అనమాట. ఇంతకు ముందు మన రూల్ ఏం చేసుకున్నాం? దశాంశ భాగంలో వచ్చేసరికి ఎన్నిటికి బార్ ఉంటే అన్ని 9 వేసుకోమన్నాం. ఇక్కడ ఎన్నిటికి బార్ ఉంది? ఒక సంఖ్యకి మాత్రమే బార్ ఉంది కాబట్టి 9 వేస్తాం. బార్ లేని దానికి ఏం వేయాలి? 0 వేయాలి. ఎందుకని ఇక్కడ పూర్ణాంక భాగంతో అసలు ఎప్పుడు సంబంధం లేదు. దశాంశ భాగం ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి. ఈ 2 అంకెల్లో ఎన్నింటికి బార్ ఉంది, ఎన్నింటికి బార్ లేదు. 2 అంకెల్లో ఒకదానికి బార్ ఉంది. బార్ ఉన్న దానికి 9, బార్ లేని దానికి 0. 90. 56 - 5 51/90. ఓకే, దీని వచ్చేసరికి 6th టేబుల్ పోయింది కాబట్టి కొట్టేసండి. 17 టైమ్స్ 30 టైమ్స్ 17/30. ఎప్పుడు కూడా పీబ్యాక్ గ్రూప్ ఉండే స్మాలెస్ట్ ఫామ్ లో ఉండాలి. దానికి ఏమైనా కొట్టేస్తా ఉంటే కొట్టేస్తారు అనమాట. ఇది ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం చూస్తున్నాం.
థర్డ్ మోడల్లోనే ఇంకొక ప్రాబ్లం చూస్తున్నాం. 0.256 బార్. చూసారు కదా, ఇది కూడా మిశ్రమావర్త దశాంశం. దీనికి వచ్చేసరికి లవం ఎలా వస్తుంది? లవం ఎలా వస్తుంది? ఎప్పుడు కూడా లవం ఒకటే. మొత్తం సంఖ్య తీసుకోండి, బార్ లేని దాన్ని తీసేయండి. మొత్తం సంఖ్య 256, బార్ దేనికి లేదు, 25 లేదు, 25. ఇది లవం. హారం ఎలా వస్తుంది? ఇది దశాంశ భాగం. దశాంశ భాగంలో ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి. ఎన్నింటికి బార్ ఉంది? ఒకదానికి బార్ ఉంది, రెండింటికి బార్ లేదు. బార్ ఉన్న దానికి ఏమేయాలి? 9 వేయాలి. బార్ లేని దానికి ఏమేయాలి? 0 వేయాలి. ఇక్కడ ఎన్ని 9 వేయాలి, ఎన్ని 0 వేయాలి? జాగ్రత్తగా చూస్తున్నాం. ఒకే సంఖ్యకి బార్ ఉంది కాబట్టి ఒక 9, రెండింటికి బార్ లేదు కాబట్టి 2 0. ఓకే, 6 నుంచి 5 పోతే 1, 5 నుంచి 2 పోతే 3, 231/900, 2 3 5 6. అంటే దీనిలో కూడా థర్డ్ టేబుల్ పోతుంది కాబట్టి కొట్టేస్తుంది. 23లో 7 3 21, 7 3 21/300, 77/300 దీనికి ఆన్సర్. చూసారు కదా, 3 మోడల్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి లాస్ట్ మోడల్ చూస్తున్నాం. లాస్ట్ మోడల్ అంటే పూర్ణాంక భాగం 24.562 బార్. ఇది ప్రాబ్లం. దీన్ని పీబ్యాక్ రూపంలో రాయాలి. దీన్ని పీబ్యాక్ రూపంలో రాయాలన్నప్పుడు ఎలా రాస్తాను? దీన్ని పీబ్యాక్ రూపంలో లవం రాయాలి, హారం రాయాలి. లవం ఎలా వస్తుంది? టోటల్ సంఖ్య వేసుకో, 24,562 మైనస్ బార్ లేని దాన్ని తీసాయి. బార్ దేనికి లేదు, ఒక 5 కన్నా కాదు, మొత్తం సంఖ్యను తీసేయాలి. 245 తీసేసావు, అయిపోయింది. లవం అయిపోయింది. హారం కావాలి. హారం ఎలా వస్తుంది? దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 3 ఉన్నాయి అనమాట. ఆ మూడింటిలో ఎన్నింటికి బార్ ఉంది? రెండింటికి బార్ ఉంది. రెండింటికి బార్ ఉంది కాబట్టి 2 9 అయ్యి, ఒకదానికి బార్ లేదు కాబట్టి 0 అయ్యి. ఓకే, 12 - 5 7, 5 - 4 1, 5 - 2 3, 24317/990. ఇది ఆన్సర్. పీబ్యాక్ రూపం రాయటం. చూసారు కదా, మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తున్నాం. 24.456 బార్. ఒకసారి నువ్వు చూసుకుంటే దాన్ని ఏమన్నాం? దశాంశ బిందువు అన్నాం. దీనికి ఎడమవైపు ఉన్న భాగం ఏంటి? పూర్ణాంక భాగం అవుద్ది. ఈ కుడివైపు ఉన్న భాగం ఏంటి? దశాంశ భాగం అవుద్ది. ఈ దశాంశ భాగంలో అన్ని రిపీట్ అయితే దాన్ని ఏమంటారు? పూర్ణావర్త దశాంశం. అన్ని రిపీట్ కాకుండా కొన్ని రిపీట్ అయి కొన్ని రిపీట్ కాకుండా ఉండే దాన్ని ఏమంటారు? మిశ్రమావర్త దశాంశం. ఇప్పుడు దీనికి పేరేంటి? పూర్ణాంక భాగము గల మిశ్రమావర్త దశాంశం. దీనికి పేరేంటి? పూర్ణాంక భాగము గల పూర్ణావర్త దశాంశం. దీనికి పేరేంటి? పూర్ణాంక భాగము లేని పూర్ణావర్త దశాంశం. దీనికి పేరేంటి? పూర్ణాంక భాగము లేని మిశ్రమావర్త దశాంశం. ఓకే, చూసారు కదా. లాస్ట్ గా ఒక 4 ప్రాబ్లమ్స్ తీసుకుని వాటిని సాల్వ్ చేసి ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం. 0.56 బార్, 2.56 బార్, 0.56 బార్, 2.56 బార్. 4 మోడల్ చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఏం చేయాలి? లవం ఎలా వేయాలి? టోటల్ సంఖ్య తీసుకుందాం, బార్ లేని దాన్ని తీసేస్తాం. టోటల్ సంఖ్య 56, బార్ లేని 0 తీసేసిన అదే వస్తుంది బై దశాంశ స్థానం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 ఉన్నాయి. దశాంశ బిందువు 2 అంకెలు ఉన్నాయి. ఎన్ని అంకెలకి బార్ ఉంది? రెండింటికి బార్ ఉంది. అన్నిటికి బార్ ఉంది కాబట్టి 9 తీసుకుందాం. 56/99 అయిపోయింది. 2.56 బార్. ఏం చేయాలి? టోటల్ సంఖ్య చేసుకున్నాం, బార్ లైన్ అని తీసేస్తాం. -2 డివైడెడ్ బై అన్నిటికి బార్ ఉంది కాబట్టి 99. 256 - 2 254/99. 25. ఓకే, గుడ్. ఇది దీన్ని చూసుకుంటే 0.56 బార్. ఎలా చేస్తా? లవం ఎలా వస్తుంది? టోటల్ సంఖ్య చేసుకో,
బార్ లెంత్ తీస్తాయి. బార్ దేనికి లేదు 5 బై ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. ఒకదానికి బార్ ఉంది, ఒకదానికి లేదు. బార్ ఉన్న దానికి 9, బార్ లేని దానికి 0. 9 0. 56 minus 5 51 by 90. 51 అంటే థర్డ్ టేబుల్ పోయింది కాబట్టి 17 by 30. ఇంత ముందు కూడా ఇదే ప్రాబ్లం చేసినట్టున్నాం. 2.56 బార్. దీనికి ఏంటి పేరు? పూర్ణాంక భాగము గల మిశ్రమావర్త దశాంశం. టోటల్ సంఖ్య 256 బార్లు అయింది. 25 బై ఎన్నిటికి బార్ ఉంది? ఒకదానికి. 9 ఎన్నిటికి బార్ లేదు? ఒకదానికి 0. ఇక్కడ 2 జీరోలు అయిపోతుంది చెప్పుకున్నాం కదా. ఎప్పుడు చూడాలి? దశాంశ బిందువు తర్వాత ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. ఇక్కడ హారంలో అన్నీ రావాలి. ఇక్కడ 2 ఉంటే రెండే వస్తాయి. బార్ ఉన్న దానికి 9, బార్ లేని దానికి 0. ఓకే. 6 minus 5 1, 5 minus 2 3, 231 by 90. ఓకే. నేను కూడా ఎక్కువ పోయేలా ఉంది. మీరు జాగ్రత్తగా దాన్ని సింప్లిఫై చేసుకోండి. చూసారు కదా, ఈ మోడల్ నుంచి ప్రతిసారి కూడా ఆ టెట్ కానీ డీసీఎల్ కానీ ఒక బిట్ గ్యారంటీ వస్తుంది. ఓకే. డెఫినెట్ గా ఈ మోడల్లో మీరు షార్ట్ గా చేసి ఒక మార్క్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. అందరూ కూడా మరిన్ని షార్ట్ కట్స్ కానీ మరిన్ని గణిత విషయాలు కానీ ఇతర విషయాలు నేర్చుకోవాలంటే మన ఛానల్ని టార్గెట్ డిఎస్సి, మన ఛానల్ టార్గెట్ డిఎస్సి, ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చేర్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.